హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీ20 మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం చాలా వరకు అభిమానులు అయితే తీవ్రంగా అసంతృప్తి గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో మన హెడ్ కోచ్ గంభీర్ పైన మరి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు. ఇక ఈ క్రమంలో ఆస్ట్రేలియా మ్యాచ్ కెప్టెన్ అయినటువంటి ఆరోన్ ఫించ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు గంభీర్ నిర్ణయం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రధాన బౌలర్ అయినటువంటి హర్షదీప్ సింగ్ కాదనుకుంటా మరి హర్షిత్ రాణా తీసుకోవడం నాకైతే అర్థం కాలేదు. అయితే టీ20 ప్రపంచ కప్ ఎంత దూరం లేదు, కేవలం 3 నెలలు ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల అది బౌలింగ్లో ఉన్నటువంటి హర్షదీప్ సింగ్ మంచి అటాకింగ్ బౌలింగ్తో నెంబర్ ఉన్నటువంటి హర్షదీప్ సింగ్ ప్రభావం పడుతుంది. తద్వారా మరి ప్రపంచ కప్లో తను రాణించకుండా అవుతాడు. అయితే ఏదేమైనా కూడా గంభీర్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం నాకు ఏమాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే బ్యాటింగ్ స్పెషలిస్ట్ బ్యాటరు అయినటువంటి మన శివన్ దుబే ఉన్నప్పుడు ఇతను పంపడం ఏందో నాకు అర్థం కాలేదని చెప్తున్నాడు. ఇక అదే కాకుండా ఎక్స్ట్రా బ్యాటర్ కోసం పోయినప్పుడు మరి పరుగులు రావాలని ఆలోచన ఉన్నప్పుడు పరుగులు కట్టడానికి కూడా మరి బౌలర్ కూడా ఉండాలని చెప్తున్నాడు. వాస్తవానికి హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ వస్తే చాలా బాగుండు. లేకుంటే ఒక స్పిన్నర్ తగ్గించి తనకు ప్రధానంగా బౌలర్ అయినటువంటి టీ20లో ప్రధాన బౌలర్ అయినటువంటి తనకు చోటిస్తే బాగుండని మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక బౌలర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు తనను కూర్చోబెడితే తన లయన్ కోల్పోవడమే కాకుండా నన్ను కూర్చోబెట్టని చెప్పి ఒక అసంతృప్తి భావంతో ఉంటాడని చెప్పి మరి టీం మేనేజ్మెంట్ ఆలోచన చేయాలి. మరి గంభీర్ నెక్స్ట్ మరి 3వ మ్యాచ్లో తనకు అవకాశం ఇస్తాడో ఏడో అని చెప్తున్నాడు. ఏదేమైనా కూడా గంభీర్ నిర్ణయాలు కూడా ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాస్తవానికి తను ఎక్కడ ఏ టైంలో ఎలా బ్యాట్ను ఆడిపించాలో అనేది కూడా డైలామాలో పడి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏదేమైనా కూడా ఇటువంటిది మానుకోవాలని చెప్పి, ఎందుకంటే కెప్టెన్గా పూర్తి స్వేచ్ఛ చేయాలని చెప్పి, కెప్టెన్గా ఆటగాళ్ళ పట్ల పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఏ ప్లేస్లో ఎలా ఆడిపియాలి, ఎవరిని తీసుకోవాలని చెప్పి తనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.